కూకట్పల్లి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్టార్టింగ్ లో ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు, అతనే మెయిన్ ప్లానింగ్ మాస్టర్ అయినా. సెకండ్ క్వశ్చన్ అదే. సో ఇప్పటి వరకు మేము 4 మెంబర్స్కి పట్టుకున్నాము, ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు పట్టుకోవడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి వరకు మేము ఇప్పటి వరకు పోలేము. మన మెయిన్ బాధ్యత ఉంది, మనకు రాబరీ లాగా రిపోర్ట్ అయింది. ఇప్పుడు అన్నీ బికాజ్ ఇది క్యాష్ మనకు దొరికింది. క్యాష్ కారణం ఇప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాము, ఐటీ డిపార్ట్మెంట్కి, ఈ ఫలానా ఈ పర్సన్స్ నుంచి మనకు ఇంత క్యాష్ దొరికింది. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు. వాడు చెప్పిన ప్రకారంగా 1 crore ఉంది. అంటే స్టార్టింగ్లో అదే వాళ్ళు చెప్పారు. టోటల్ మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, సో దీని నుంచి మనకు ఎంత దొరికింది. రిమైనింగ్ అమౌంట్ గురించి అండ్ రిమైనింగ్ అక్యూజ్డ్ గురించి కూడా ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ నడుస్తాం, కంటిన్యూగా ఉంది. తన ఒక ఏసీ షాప్లో పని చేస్తాడు. సారీ, అదే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరి కింద ఎంప్లాయిడ్ ఉన్నారు, అమీర్. ఇది అమీర్కి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఒక ప్లేస్కి పోయి తీసుకున్నారు. అండ్ దీనిలో అమౌంట్ గురించి ఖుస్రో అడ్వాన్స్లోనే అక్యూజ్డ్ పార్టీ చెప్పారు, ఇలాగా మేము ఈ టైంకి మన దగ్గర క్యాష్ ఉంటుంది తీసుకోవడానికి, అప్పుడు మీరు రండి మేము తీసుకుపోతాము. కరెక్ట్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పటి వరకు ఏం మనకు తెలుస్తుంది, బికాజ్ అన్ని క్యాష్లో ఉంది. క్యాష్ ఎంత పెద్ద క్యాష్ ఉంటే మేబీ హవాలా ఉంటుంది, అందుకే మేము ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాము. అదే వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ఖుస్రో, ఒమర్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఒమర్ కూడా ఒక డ్రైవర్గా పని చేస్తాడు. కాన్వర్సేషన్స్లో ఒమర్ చెప్పారు కి మేము డబ్బులు కోసం ఏమైనా పని ఉంటే నేను చేసేస్తాను. అప్పుడు ఖుస్రో అతనికి ఇన్ఫామ్ చేశారు ఇలాగా జరుగుతుంది. నీ అంటే సారీ అర్థం కాలేదు. అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చాలామంది బైక్ మీద వెళ్తారు, ప్రతి మందికి మేము చెక్ చేయము అయినా. అందుకే ఇది కూడా రాత్రి జరిగింది అండ్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వీ వర్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్. అది దట్స్ అ గుడ్ క్వశ్చన్, ఇది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. థ్యాంక్ యూ. హిస్టరీ వాడు ఎప్పటివరకు మన దృష్టికి రాలేదు, కానీ మిగతా అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకొచ్చినప్పుడు అది కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళు మళ్ళీ అదే డెలివర్ చేయడానికి వాళ్ళు తీసుకుపోతారు, ఇదే వేరే ప్లేస్కి. ఇది ఎంప్లాయర్ ఎవరు ఉన్నారు ప్లేస్ గురించి వాళ్ళు జస్ట్ వాళ్ళు ఎంప్లాయర్ వాళ్ళు ఏసీ షాప్లో పని చేస్తాడు. ఆ ఏసీ షాప్ ఓనర్ ఏం చెప్పారు అదే ప్రకారంగా వాళ్ళు తీసుకుపోయారు. ఏంటి అబ్స్కాండింగ్ వాళ్ళు కాదు, జస్ట్ వాళ్ళది అడ్రస్ మనకు ఇప్పటివరకు తెలిసింది. బికాజ్ ఇది రాత్రి మన వాళ్ళు ఇదే సీజర్ అన్నిలో ఇన్వాల్వ్ ఉన్నారు. 4 మెంబర్స్కి మేము పట్టుకున్నాము, ఇంకా మెంబర్స్కి జరుగుతుంది. లేదు ఇప్పుడు అతన్ని అడిగారు. Microphone mode.
ప్రస్తుతం కూకట్పల్లి దోపిడీ కేసును కొన్ని గంటల్లోనే ఛేదించారు కూకట్పల్లి పోలీసులు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం నలుగురిని పట్టుకున్నాం, ఇంకొక 5గురిని పట్టుకోవాలంటూ కూడా కూకట్పల్లి డీసీపీ తీరాజ్ చెప్పిన విజువల్స్ ని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీలో చూసాం. అయితే కొన్ని గంటల్లోనే నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే నిందితుల దగ్గర నుంచి 77 లక్షల వరకు కూడా రికవరీ చేశారు పోలీసులు. సీసీ కెమెరాల వల్లే ఆ పాత్రే కీలకంగా ఉంది కేసును ఛేదించడంలో అంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. కూకట్పల్లి దోపిడీ కేసును ప్రస్తుతం పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరాల ఆధారంగానే కూడా పోలీసులు కేసును ఛేదించినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 4గురిని పట్టుకున్నాం, మరొక 5గురిని పట్టుకోవాలంటూ కూడా ఇటు డీసీపీ రితీరాజ్ చెప్పిన విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో చూసాం. 77 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఆమె చెప్పారు.